అల్లుడు వాడిని లేపేయడానికి ప్లాన్లు వేసి టైం వేస్ట్ చేయడానికి బదులుగా వాడి మీద పగ తీర్చుకోవడం మంచిది అనుకుంటున్నా. మీరు ఏమంటున్నారు బాసు? ముళ్ళుని ముళ్ళుతోనే లేపియాలని సామెత ప్రకారం వాడి రుట్లోనే వెళ్లి వాడిని లేపేస్తే. అర్థం కాలేదు, కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? ఎలా అయితే దెయ్యాలు లేని ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పి మనల్ని నమ్మించాడో ఆ ఇంటిని నిజంగానే దెయ్యాల కొంపగా మార్చేస్తే. ఎలాగా? నాకు తెలిసిన మాంత్రికుడు ఒకడున్నాడు. మాంత్రికుడైతే దెయ్యాన్ని కదా తరిమి కొడతాడు. నువ్వు అనుకునే మాంత్రికుడు వీడు కాదు. ఈ మాంత్రికుడు దెయ్యాలను పడిపి ఇళ్లలోకి వదులుతాడు. ఊళ్ళో ఉండే అన్ని దెయ్యాలు వీడి కంట్రోల్లోనే ఉంటాయి. మనకు వాడు నచ్చలేదు అని వీడితో చెప్పామనుకో, వెంటనే దెయ్యాలను తీసుకువెళ్లి వాడి ఇంట్లో వదిలేస్తాడు. ఆ దెయ్యాలు కొంతకాలం పాటు ఆ ఇంట్లోనే ఉండి అందరినీ చీల్చి చెండాడి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు వెళ్ళగొట్టి మళ్ళీ వచ్చి ఆ మాంత్రికుడి దగ్గరే చేరిపోతాయి. దెయ్యాల మజాక. ఏదేమన్నా రేపు రైల్ కుమార్ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నంత వరకే. దాని గురించి మీరు దిగులు పడకండి. వాడి పేరే దెయ్యాల చక్రవర్తి. వాడు రాత్రుళ్లే పూజలు చేస్తాడు. రేపు ఉదయమే రైలు కుమార్ డబ్బులు తీసుకుంటాడు. దానికి ముందుగానే సేటు ఇంట్లో దెయ్యాలని పట్టి వదిలితే దెయ్యాల చేష్టలతో సేటు బెంబెలెత్తిపోయి ఇల్లు వదిలి పారిపోతాడు. అప్పుడు సేటు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి తీసేసుకుంటాడు. అప్పుడు రైలు కుమార్ కి డబ్బులు రావు. మనల్ని మోసం చేసినందుకు రైలు కుమార్ ఆ ఇంటిని అసలు అమ్మలేడు. రైల్ కుమార్ మోసం చేసిన డబ్బుని ఇక ఎవ్వరూ తీసుకోకూడదు. మనం వెంటనే బయలుదేరదాం. మనం వెళ్ళి దయాల చక్రవర్తిని కలుద్దాం. ఇక నుంచి అందరూ పరా. పాటకేం లోటు లేదు, ఇంకా పార్టీ రాలేదు. వీడు పాట ఒకటి. ఓ పార్టీ వస్తుంది. ఇక్కడికే వస్తుందా? ఇక్కడికే వస్తుంది. జాలి జాలి. గురు గురు మిమ్మల్ని వెతుక్కుంటే ఎవరు నలుగురు వస్తున్నారు గురు. కాస్త టీచర్ కూర్చోండి గురు. త్వరగా సిద్ధం అవ్వండి. అంతా నేనే చెప్పాలి. రండి. స్వామి ఉన్నాడా? ఉన్నారు. రండి రండి సోమలుడు రండి. ఒక్కరు వస్తేనే ఆనందం, ఇంతమంది వచ్చారు పరమానందం. గురుగారు కళ్ళు తెరవండి. ఇప్పుడు గురు కళ్ళు తెరిస్తారు. రండి రండి. ఈ రోజు కన్ఫర్మే. నమస్తే. గీతాంజలి, పిశాచి, చంద్రముఖి, రాకాశీలుయ, ఈవిల్ డే. ఇప్పుడు కళ్ళు తెరుస్తాడు చూడు. రండి, వచ్చి ఈ దెయ్యాల చక్రవర్తి సన్నిధిలో కూర్చోండి. ఈ దెయ్యాల చక్రవర్తి సన్నిధిలో కూర్చున్న వాళ్ళందరికీ దెయ్యాల చక్రవర్తి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. నేను కరెక్ట్ గానే కదా చెప్పాను? కరెక్ట్. నేను మీకు ఎలా తెలుసయ్యా? ఫేస్బుక్ లో చూసాను స్వామి. ఫేస్బుక్ లోనా? నా ఫేస్ కి ఒక లైక్ ఇచ్చారా? ఎక్కడ స్వామి, ఉన్న సమస్యలతో ఆ సంగతి మర్చిపోయాం. అనుకున్నానులే. 237 మంది నా ఫేస్ కి లైక్ ఇచ్చారు. మర్చిపోకుండా మీరు కూడా లైక్ చేయండి. తమ్ముళ్ళరా, నిన్న ఒక ఫోటో అప్లోడ్ చేశాను. 7 లైక్స్ కొమ్మేశారు కదా. 7 లైక్లే వచ్చాయి. దానికి ఎందుకు ఇలా పొంగిపోయి చచ్చిపోతున్నాడు? స్వామి, సమస్యకు వద్దామా? సమస్యని మనం వెతుక్కుంటూ వెళ్ళామయ్యా. సమస్య మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ సమస్య ఏంటో వివరంగా రాయండి అయ్యా. ఆ సమస్యలకి ఒక పేపర్ సరిపోతుందా? అల్లుడు, సమస్యల్ని చాలా వివరంగా రాయి. ఎందుకంటే స్వామిజీ చాలా పవర్ఫుల్. గురు, వీళ్ళు రాయడం చూస్తుంటే విషయం చాలా పెద్దది అనుకుంటాను. పెద్ద అమౌంట్ వీళ్ళ దగ్గర నుంచి లాగేయాలయ్యా. అన్ని రాశాను అయ్యా. మీరు ఏమేమి అడిగారో అన్ని వివరంగా రాసాం, తీసుకోండి. చదవండి చదవండి. మన సమస్యలన్నీ ఇప్పుడు చదువుతాడు. ఏంటయ్యా, మీ సమస్యను చూస్తుంటే చిక్కుముడి విప్పలేని సమస్యలా ఉంది. అయినా ఇలాంటి సమస్యను డీల్ చేయడం నాకు చాలా ఈజీ. మన దగ్గర కాంచనా దెయ్యం, ముని దెయ్యం, అంతఃపురంలో హన్సికా దెయ్యం, ఇప్పుడు రిలీజ్ అయిన కొత్త సినిమా దెయ్యం కూడా మన దగ్గరే ఉంది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారిని చూసి ఒక దెయ్యం పాట పాడద్దా. ఏం పాట అది? ఈ కాలం 10 కాలాలు. ఆ దెయ్యం కూడా మార్కెట్ లేక మన దగ్గరే ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలో వచ్చిన 2 దెయ్యాలు కూడా మన దగ్గరే ఉన్నాయి. మీకు ఏ దెయ్యం కావాలో చెప్పండి, మీతో పాటు పంపించేస్తా. ఇప్పుడు మాకున్న సమస్యలకి 7 దయాలు పంపించినా ఓకే స్వామి. 7 దెయ్యాలు కావాలా? సూపర్ ఐడియా. మొత్తం దెయ్యాల్ని అడుగుతున్నారే. చిన్న పిల్లలు ఆగిపడుతున్నారు. దెయ్యాలన్నింటినీ ప్యాకేజీలో పంపించి ఓ పెద్ద మొత్తం కొట్టేయండి గురు. 4 రోజుల పాటు మటన్ బిర్యానీ తినొచ్చు గురు. అంటే 7 దెయ్యాలు కావాలంటే కొద్ది ఖర్చు అవుద్దిగా. డబ్బు గురించి అయితే మీరేం కంగారు పడకండి. మీరు అడిగిన దానికంటే మేము ఎక్కువే ఇస్తాం. అయితే సరేనమ్మా, ఇలా చూడండి, మీ ఫోన్ నంబర్ ని, మీ అడ్రస్ ని మా వాడి దగ్గర ఇచ్చాలండి. ఇప్పుడు దెయ్యాలన్నీ కొత్తగా రిలీజ్ అయిన ఒక దెయ్యం సినిమాకి వెళ్ళాయి. వచ్చిన వెంటనే వాటికి టిఫిన్ పెట్టి మీరిచ్చిన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి ఆ అడ్రస్ కి నేను వాటిని తీసుకొచ్చేస్తాను.